నుండి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము ప్రియులారా 16వ వచనం నుండి మనం చదువుకుందాం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి సూసానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములను చేయుకొండి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందము. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్యా, కృపా కనికరం కలిగిన గొప్ప దేవ, ఈ రాత్రి వేళ చదవబడిన వాక్య భాగము నీ దాసుడును మరుగు చేసి నీ పిల్లలతో మీరు మాట్లాడండి. నాయన, మనుషుల లోకంలో ఎందరు మాట్లాడినా వ్యర్థము కాదు ప్రభా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము కనుక ఈ రాత్రి అల్పదాసుడు నిలబెట్టి నీ పిల్లలతో మీరే మాట్లాడి నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి ఎస్తేరు గ్రంథము ప్రియులారా 4వ అధ్యాయము 16వ వచనములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసి ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఎస్తేరు మొర్దెకైతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు సూసాను కోటలో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఉపవాసం ఉండి 3 దినాలు దేవుని యొక్క మందిరంలోనికి, సమాజ మందిరంలోనికి వెళ్ళి మీ అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేనును నాతో కూడా నా పనిభక్తులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము. దేవుడు రాజు ఆజ్ఞను మారుస్తాడు, ఆ శాసనాన్ని మారుస్తాడని చెప్పి ప్రియులారా ఎస్తేరు ఉపవాసం దినమును ప్రకటించింది. ఎందుకొరకంటే సూసాను కోటలో ఉన్నటువంటి ప్రియులారా యూదులందరినీ కూడా ఒకే రోజున చంపాలి, సంహరించాలనేటువంటి ప్రియులారా ప్రయత్నంతో హమాన్ అనేటువంటి వ్యక్తి, యూదుల యొక్క శత్రువు, యూదుల ఎదుగుదల మొర్దెకైల గురించి తను కోపపడుతూ ఆ యూదుల యొక్క ఎదుగుదల చూడలేక ఆ యూదులను ఒకే రోజున ఏం చేయాలనుకున్నాడంటే సంహరించాలని చెప్పి ఒక చట్టాన్ని, ఒక శాసనాన్ని తీసుకుని వచ్చాడు. కాబట్టి ఆ చట్టము, ఆ శాసనము విషయంలో ప్రియులారా యూదులు వాళ్ళ చేతిలో చేయడానికి అధికారం లేదు, వాళ్ళు ఏదైనా మాట్లాడడానికి అధికారం లేదు. వాళ్ళు ఆ దేశంలో కేవలము ప్రియులారా ఒక పరదేశులుగా మాత్రమే ఉన్నారు. కానీ ఆ దేశంలోనే ఏ దేశంలో అయితే తలదాచుకున్నారో, ఏ దేశంలో అయితే వారు బతుకు తెరువు పడుతున్నారో, ఏ దేశంలో అయితే వారి దేశం పాడైపోయిందని బతుకు తెరువుకి వెళ్ళారో ఆ దేశంలో ఉన్నటువంటి అధికారులే వాళ్ళకి ఏమైపోయారంటే శత్రువులుగా మారిపోయారు. ఈ హమాన్ అంటాడు, యూదులందరినీ చంపితే గాని నా పగ తీరదు, నా కోపము తీరదని ఒక చట్టాన్ని, ఒక శాసనాన్ని తీసుకొచ్చాను. అయితే బైబిల్ సెలవిస్తుంది, ఆ చట్టం, ఆ శాసనం మార్చగలిగిన దేవుడు మనకున్నాడు అని చెప్పి ప్రియులారా మొర్దెకై, ఎస్తేరు, యూదులందరూ కలిపి ఏం చేయటం మొదలు పెట్టారంటే ఉపవాసం ఉండి సమాజ మందిరంలోనికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. మనం గమనించాలి, ఎస్తేరు చెప్పినటువంటి మాటలు మనం చూసినట్లయితే ఈ సమాజ మందిరానికి వెళ్ళండి, సూసాను కోటలో ఉన్న యూదులందరూ సమాజ మందిరంలోనికి వెళ్ళి ఉపవాసం ఉండమని ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని హెచ్చరించింది. ఈ రోజున దేవుని మాటలు వింటున్నా నా ప్రియమైన తండ్రి, యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో కూడా గమనించవలసింది ఏంటంటే, ఉపవాసం ఉండి నువ్వు ఎక్కడో తిరగటం కాదు, ఉపవాసం ఉండి ఏదో పని చేసుకోవటం కాదు, ఉపవాసం ఉండి దేవునితో సహవాసం అనేసి ఊర్లంట, పనులంట, లోకమంట, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ముసలమ్మ ముచ్చట్లు కబుర్లు చెప్పుకుంటూ నేను కూడా ఉపవాసం ఉంటానండి, నేను కూడా భోజనం చేయనండి, నేను కూడా మంచినీళ్ళు తాగనండి, నేను కూడా పొద్దున మొదలుకొని మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉంటారంటారు. కానీ ఈ రాత్రి దేవుడు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? అంత కఠినమైన ఉపవాసమును నీవు దేవునికి ఎంత సమయం మాట్లాడావు, దేవునితో ఎంత సమయం గడిపావు? ఉపవాసం ఉంటున్నారన్న మంచిది, దేవుని కొరకు మంచినీళ్ళు కూడా తాకుండా చక్కగా నేను అలా ఉంటానండి, ఇలా ఉంటానని చెప్తున్న మంచిదే. ఆ ఉపవాసమును నీవు ఎంత సమయాన్ని దేవునికి ఇచ్చావు,
ఎంత సమయం దేవునితో మాట్లాడావు, ఎంత సమయం లోకంతో మాట్లాడావు. ఏ చూసాను కోటలో ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేయొచ్చు కదా, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేయొచ్చు కదా, వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళు ప్రార్థన చేయొచ్చు కదా. కానీ ఎస్తేర్ ఏమంటుందో తెలుసా, వారి సమాజ మందిరంలోనికి వెళ్ళి నా నిమిత్తం ప్రార్థన చేయండి, నేను కూడా ఉపవాసం ఉండి నాతో ఉన్న పనికత్తులు కూడా ఏం చేస్తామంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామని ఎస్తేరు మాట్లాడుతుంది. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి సహోదరుడా, 50 లక్షల ఉపవాస కూడికలో దేవుని సన్నిధానంలో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 2024 సంవత్సరంలో మొదటి లక్షవారం మొదలుకొని ఈ ఆఖరి లక్షవారం వరకు ఎన్ని రోజులు దేవుని మందిరంలో ఉన్నావు, ఎంతగా ఉపవాసంలో ఉన్నావు, ఎంతగా దేవుని సన్నిధిలో ఖచ్చితమైన కన్నీటి ప్రార్థన చేసావు, ఎంతగా ప్రయాణాలు చేసావు, ఎంతగా నీ కోసం తిరిగావు. పేరుకోమ ఉపవాసము, పేరుకోమ ఏమి తినము, కానీ ఉండేది మందిరంలో తక్కువ, దేవుడి దగ్గర గడిపేది తక్కువ, దేవుడితో ఉండేది తక్కువ. ఎవరైనా ఒకవేళ ఏ తల్లైనా మాట్లాడితే అమ్మ ఏం చేద్దంటే, అమ్మ నేను ఉపవాసం ఇలా కాదండి, నేను అలా ఉంటానని చాలా గొప్పతనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఉపవాసాల రోజునే ప్రయాణాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఉపవాసం ఉండే యాత్రలు చేసే వాళ్ళు ఉన్నారు, ఉపవాసం ఉండే దెబ్బలాడే వాళ్ళు ఉన్నారు, ఉపవాసం ఉండే గుద్దులాడుకునే వాళ్ళు ఉన్నారు. ఉపవాసం ఉండే ప్రియులారా దేవుని సన్నిధి తప్ప ఉన్న పనులన్నీ చేసుకుంటారు. వీళ్ళు దేవుని సన్నిధి ఒకటే మానేస్తారు, అన్ని పనులు చేసుకుంటారు, ఏ పని పక్కన పెడతారు. అందుకనే ప్రవక్త యెషయాతో దేవుడు అంటున్నమాట, మీరు ఉపవాసం ఉంటారు కానీ మీ వ్యాపారం అని మీరు చేసుకుంటారు. మీరు ఎందుకు మీరు ఉపవాసం ఉంటే మీ ప్రార్థన ఎందుకు నేను ఆలకించడం లేదనుకుంటున్నారు? మీరు ఉపవాసం ఉంటారు కానీ మీ వ్యాపారాలు, మీ వ్యవహారాలు, మీ పనులు మీరు మానరు. మీరు ఎప్పుడు ఉపవాసం ఉన్నా ఒకేలాగా జీవిస్తున్నారు, ఉపవాసం లేకపోయినా ఒకేలా జీవిస్తున్నారు. ఉపవాస దినానికి ఉన్న ప్రత్యేకత దేవుని సన్నిధిలో గడిపి కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఆయన పాదాల దగ్గర అడగవలసిన వ్యక్తి ఆయన పాదాల దగ్గర మానేసి లోకంలో తిరుగుతూ నేను ఉపవాసం ఉన్నాను అనుకుంటే ఆ ఉపవాసం చెల్లదని బైబిల్ సెలవిస్తుంది. ఇస్తేరంటుంది, చూసాను పట్టులో ఉన్న యూదులందరూ సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి, నేను కూడా నా పనికత్తులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, చాలా మంది కుటుంబాలలో ప్రియులారా, చాలా మంది కుటుంబాల్లో అప్పులు ఉన్నాయి, చాలా మంది కుటుంబాల్లో అనారోగ్యాలు ఉన్నాయి, చాలా మంది కుటుంబాల్లో సాతాను శోధనలు దెయ్యపు శక్తుల చేత పీడింపబడుతున్నారు, చాలా మంది కుటుంబాల్లో నెమ్మదలేని జీవితం, చాలా మంది కుటుంబాలలో కోర్టు సమస్యలు ఉన్నాయి, చాలా మంది కుటుంబాలలో పొలం దగ్గర సమస్యలు ఉన్నాయి, చాలా మంది కుటుంబాల్లో శత్రువుల విషయంలో సమస్యలు ఉన్నాయి. కానీ సమస్యలు కుటుంబం అంతా సమస్యలు ఉంటాయి, కానీ ఇంట్లో ఏదో ఒక్కరు మాత్రమే ఉపవాసం ఉంటారు. ఏమిటంటే అంటే మా ఆయనకి నీరసం అంటే ఆయన ఉండలేడంట. ఏంటమ్మా అంటే మా పిల్లలు చిన్నోళ్ళండి, వాళ్ళు ఉపవాసం ఉండలేరు, ప్రార్థన మందిరానికి రాలేదండి అంటారు. కానీ బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో యాదారాసిన గ్రంథములు మనం చదివితే వారి పసి పిల్లలతో సహా పాలు తాగే పిల్లలకు కూడా వారు దేవుని యొక్క సన్నిధానంలో వారి పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే 1,20,000 మంది మీదకి వచ్చిన నాశనము, ఉగ్రత, వారి చంటి పిల్లలతో సహా దేవుని మందిరానికి వచ్చి ఎప్పుడైతే వారు ప్రార్థన చేయటం మొదలు పెట్టారో, ఎప్పుడైతే పశ్చాత్తాపడటం మొదలు పెట్టారో, వారి పశువులకు కూడా నీళ్లు పెట్టడం మానేశారు. దేవుడు 1,20,000 మంది మీదకి తీసుకొచ్చినటువంటి ఆ ఉగ్రతను దేవుడు ఏం చేశారో తెలుసా? వారి ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు అనుకుంటున్నావు నేను చేస్తే సరిపోతుందని, నీవే కాదు, అవసరమైతే నీ పిల్లలు, నీ భర్త, నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసే ప్రార్థన కంటే చంటి పిల్లలు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆఖరి ఎంతో ఏడ్చింది, ఆఖరి ఎంతో నీళ్ళు లేవని ఆఖరి ఎంతగానో బాధపడింది. కానీ దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? దేవుడితో మాట్లాడిన మాట, ఆఖరు ఆ పసివాని స్వరం దేవుడు విన్నాడంట. ఆ పసి మీద ఏడవడం దేవుడు విన్నాడు, ఆ పసి మీద అడగడం దేవుడు విన్నాడు.
ఒకవేళ నీ పిల్లలు చిన్నవాళ్ళు కావచ్చు, నీ పిల్లలతో నువ్వు మోకరించినప్పుడు, నీ పిల్లలతో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలో, ఏ అప్పులు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో, నాన్న మన ఇంట్లో ఈ అప్పులు ఉన్నాయి, నాన్న మన ఇంట్లో ఈ ఇబ్బందులు ఉన్నాయి, నాన్న మన ఇంట్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి, వాటి కొరకు ప్రార్థన చేయమని నీ పిల్లలకు నేర్పిస్తే వచ్చి కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు చంటి పిల్లలు దేవునికి ఎంతో ఇష్టమైన వాళ్ళు, వాళ్ళ కల్మషం లేని వాళ్ళు, వాళ్ళ పాపం లేని వాళ్ళు, వాళ్ళ పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు కనుక వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఎస్తేర్ అంటది, సూసాను కోటలో అందరూ ఉపవాసం ఉండాలి. అందరూ ఉపవాసం ఉండడమే కాదు, వారి దేవుని యొక్క మందిరానికి వచ్చి సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయమని అడిగింది. ఈరోజు నా ప్రియమైన తల్లి, నీ బిడ్డల జీవితం కొరకు కానీ, నీ భర్త జీవితం కొరకు కానీ, లేక నీ కుటుంబంలో మార్పు కొరకు కానీ బైబిల్ చెప్తుంది, నువ్వు ఒక్కదానివే కాదు, అవసరమైతే నీ కుటుంబంతో దేవుని మందిరంలో ఉండు. ఎందుకో తెలుసా, పాముని ఒక కర్రతో కొట్టడం కంటే 2 కర్రలతో కొడితే అది గమ్మును చనిపోతుంది. ఒక పాముని కొట్టాలంటే ఒకవేళ నీ చేతిలో ఒక కర్ర మాత్రమే కాదు, అది నీ భర్త చేతిలో, అది నీ పిల్లల చేతిలో కూడా, కడప చేతిలో కర్ర ఉంటే అది ఎటు తప్పించుకోలేకుండా, అది ఎక్కడ నుండి అది అటుకి ఎల్లకుండా ఏమవుతుందని చెప్పారా, ఆ పాము వెంటనే చనిపోతారు. అందుకనే బైబిల్ సెలవిస్తుంది, 2-3 నా నామమును ఏకీవించి ఏది అడుగుతారు నేను దాన్ని ఇస్తాను. ఎంతమంది ఏకీవించాలంట? 2-3. సంఘం ఎవరైనా ప్రార్థన చేస్తే అవును ప్రభా, ఆమె ప్రభా, జరుగులు కాక ప్రభా అని ఎప్పుడైతే మనం మాట్లాడుతామో, ఎప్పుడైతే మనం అంటామో అది ఏకీవించడం అవుతుంది. కనుక ప్రార్థనలో ఉన్నప్పుడు, తెల్లవారుజాము లేచినప్పుడు, అలాగే నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు ఒకవేళ నీ పిల్లలు చేయలేమో, నా పిల్లలకు రాదేమో, నా పిల్లలు ఆమె నిద్రపోతుందేమో అనుకోదు, వాళ్ళని పక్కన వేసుకుని వాళ్ళ వరకు ప్రార్థన చేయి. దేవుడు గొప్పగా దేవుడు ఆ బిడ్డలను ఆస్వాదిస్తాడు, గొప్పగా దేవుడు ఆ కుటుంబాలు దీవిస్తాడు. ఒకసారి ముందు